ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఈసెట్ 2020లో ఇచ్చినటువంటి షిఫ్ట్ 1 పేపర్లోని మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ఇఫ్ దీని డెట్ వాల్యూ వచ్చేసరికి 0 అన్నాడు, అయితే ఇక్కడ ఉన్న ఎక్స్ వాల్యూ ఏందో చెప్పమన్నాడు మనకి ఇక్కడ. ఓకేనా, దీంట్లో ఇప్పుడు వాల్యూస్ అనేది 11, 17, 14, 10, 16, 13 అని ఉన్నాయి. ఈ వాల్యూస్ అనేది కొద్దిగా పెద్దగా ఉన్నాయి. వీటిని మనం కనుక కొద్దిగా సింపుల్గా అంటే చిన్న వాల్యూస్గా మార్చుకుంటే కనుక ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అందుకు నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఆపరేషన్ రాస్తున్నా. ఏం రాస్తున్నా అంటే ఇది ఫస్ట్ కాలం, ఇది సెకండ్ కాలం, ఇది థర్డ్ కాలం. నేను ఇప్పుడు C1 చేంజ్ చేస్తున్నాను. ఎలా చేంజ్ చేస్తున్నా అంటే C1 మైనస్ C2 చేస్తున్నా. అంటే C1 కాలంలో ఉన్న ఎలిమెంట్స్ని C2 కాలమ్స్ చేత సబ్ట్రాక్షన్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి C2 గివ్స్ C2 మైనస్ C3 అంటే C2 మీద ఆపరేషన్ చేస్తున్నాను. ఎలా చేస్తున్నా అంటే C2 ఎలిమెంట్స్ని C3 ఎలిమెంట్స్ చేత సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఏమైంది, 15 మైనస్ ఎక్స్ మైనస్ 11. 15 మైనస్ 11 అంటే 4 మైనస్ ఎక్స్. అదేవిధంగా ఇప్పుడు 11 మైనస్ 3x మైనస్ 17 అంటే దీనిలోంచి దీన్ని కనుక సబ్ట్రాక్షన్ చేస్తే 11 మైనస్ 17 అంటే మైనస్ 6. ఇక్కడ మైనస్ 3x ఉంది కాబట్టి మైనస్ 3x. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మైనస్ ఇది, దీనిలోంచి దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తే 7 మైనస్ 14. 7 మైనస్ 14 అంటే మైనస్ 7. తర్వాత ఇక్కడ మైనస్ ఎక్స్ ఉంది కాబట్టి మైనస్ ఎక్స్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాను, C2 చేంజ్ చేస్తున్నాను. ఎలా చేంజ్ చేస్తున్నా అంటే C2 మైనస్ C3 అంటే 11 మైనస్ 10. 11 మైనస్ 10 అంటే 1. నెక్స్ట్ అదేవిధంగా 17 మైనస్ 16 అంటే 1. 14 మైనస్ 13 అంటే 1. నెక్స్ట్ థర్డ్ కాలం నేను చేంజ్ చేయట్లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా రాయండి, ఈక్వల్ టు 0. నేను ఇప్పుడు దీని వరకు డెట్ కనుక్కున్నాను. దీని వరకు డెట్ రాసేటప్పుడు ఏమొచ్చింది, ఇక్కడ ఏముంది 4 మైనస్ ఎక్స్ ఉంది కాబట్టి 4 మైనస్ ఎక్స్ ఇంటూ ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక అప్పుడు 11 ఇంటూ 13 అంటే 13, మధ్యలో మైనస్ పెట్టుకొని 16 ఇంటూ 1 అంటే 16. తర్వాత మధ్యలో మైనస్ పెట్టి ఇక్కడికి ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ రాయాలి. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1. ఇప్పుడు ఈ రోని కాలం తీసేస్తే ఇంక ఇవి ఉంటాయి కాబట్టి మైనస్ 6 మైనస్ 3x ఇంటూ ఇక్కడ ఎంత ఉంది 13 ఉంది కాబట్టి 13 మైనస్ ఇప్పుడు ఈ రెండు ఇంటూ చేయాలి 16 ఇంటూ మైనస్ 7 మైనస్ 6. తర్వాత ఇప్పుడు ప్లస్ పెట్టుకొని ఇక్కడ 10 ఉంది కాబట్టి 10 ఇంటూ ఇప్పుడు ఈ రోని కాలం తీసేస్తే కనుక ఈ రెండు ఇంటూ చేసుకోవాలి. ఇప్పుడు మైనస్ 6 మైనస్ 3x ఇంటూ 1 అంటే మైనస్ 6 మైనస్ 3x, మధ్యలో మైనస్ పెట్టుకొని ఈ రెండు ఇంటూ చేస్తాను 1తో దీన్ని మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకు అదే వచ్చింది కాబట్టి మైనస్ 7 మైనస్ 6. ఓకేనా, దీన్ని ఇప్పుడు మనం ఇప్పుడు సాల్వ్ చేయాలి. ఇక్కడ ఏముంది 13 మైనస్ 16 అంటే కనుక మైనస్ 3, మైనస్ 3 ఇంటూ ఈ వాల్యూ మైనస్ 3 ఇంటూ 4 అంటే కనుక మైనస్ 12, మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ అంటే కనుక ప్లస్ 3x. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇప్పుడు 13 కనుక దీంతో మల్టిప్లై చేస్తే 13 ఇంటూ మైనస్ 6 అంటే మైనస్ 78, 13 ఇంటూ మైనస్ 3x అంటే మైనస్ 39x. తర్వాత మైనస్ 16 ఇంటూ మైనస్ 7 అంటే కనుక మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 16 7 112. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి మైనస్ 16 ఇంటూ మైనస్ ఎక్స్, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 16 ఇంటూ ఎక్స్ అంటే 16x. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కనుక ఈ మైనస్ బ్రాకెట్ లోపల తీసుకెళ్తే కనుక ఇక్కడ ప్లస్ 7x ఇక్కడ ప్లస్ ఎక్స్ వచ్చింది. ఓకేనా, 7 మైనస్ 6 అంటే 1 ఇంటూ 10 అంటే కనుక 10. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ మైనస్ 3x ఉంది. ఎక్స్ మైనస్ 3x అంటే మైనస్ 2x, మైనస్ 2x ఇంటూ 10 అంటే కనుక మైనస్ 20x ఈక్వల్ టు 0. నెక్స్ట్ అదేవిధంగా ఈ మైనస్ కనుక లోపల తీసుకెళ్తే కనుక ఈ బ్రాకెట్ లోపలికి ప్లస్ ఉన్న దగ్గర మైనస్ వచ్చింది, మైనస్ ఉన్న దగ్గర ప్లస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత 42x. ఈ రెండింటిని యాడ్ చేస్తే కనుక 42 మైనస్ 16 అంటే కనుక 42 మైనస్ ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే కనుక మైనస్ 26x మైనస్ 36x. ఈ రెండింటిని యాడ్ చేస్తే 42x మైనస్ 36x అంటే కనుక 6x. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి మైనస్ 12 ప్లస్ 10 అంటే కనుక మైనస్ 2, మైనస్ 2 ప్లస్ 78 అంటే కనుక 76, 76 మైనస్ 112 అంటే కనుక మైనస్ 36 ఈక్వల్ టు 0. దీని నుంచి ఇప్పుడు 6x ఈక్వల్ టు 36, 6 1 jar 6 6 jar. ఫైనల్ గా x ఈజ్ ఈక్వల్ టు 6.
ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఇక్కడ ఏమన్నారంటే ద కోఫాక్టర్ ఆఫ్ 2 - 5 ఇన్ ది మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ లో 2 కి -5 కి కోఫాక్టర్ ఏందో చెప్పమన్నారు. ఇప్పుడు కోఫాక్టర్ ఆఫ్ 2 దీనికి కనుక్కోవాలంటే కనుక ఫస్ట్ -1 హోల్ పవర్ i ప్లస్ జే, అంటే కాలం ఇది ఏ రోలో ఉంది ప్లస్ కాలం అంటే రో ప్లస్ కాలం. ఇది ఇప్పుడు 2 అనేది ఇక్కడ ఉంది, 2 అనేది ఎక్కడ ఉంది సెకండ్ రో సెకండ్ కాలం కాబట్టి 1 + 1 అని చెప్పి రాయండి. ఇది సెకండ్ రోలో ఉంది కాబట్టి రో వచ్చి తలిగి 2, సెకండ్ కాలంలో ఉంది కాబట్టి 2, కాబట్టి 2 + 2. ఇప్పుడు ఇది ఏ కాలం ఏ రోలో ఉందో ఏ కాలంలో ఉందో వాటిని వరకు తీసేసాము అనుకున్నాం, ఇంకేం మిగిలిపోతాయి -1 -4, ఇక్కడికి వచ్చి తలిగి 5, ఇక్కడ 3. ఓకేనా, -1 హోల్ పవర్ 4 అంటే కనుక 1. ఓకేనా, ఈ రెండు ఇక్కడ 3 -1 × 3 అంటే కనుక -3, మధ్యలో -5 × -4 అంటే కనుక -20, ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి +20, 20 - 3 అంటే కనుక 17, 17 × 1 అంటే కనుక 17. కాబట్టి మనకి కోఫాక్టర్ ఆఫ్ 2 ఏమవుతుందంటే 17 వస్తుంది. అదేవిధంగా కోఫాక్టర్ ఆఫ్ -5 కనుక కనుక్కుంటే -1 హోల్ పవర్. ఇప్పుడు మ్యాట్రిక్స్ లో -5 అనేది ఎక్కడ ఉంది థర్డ్ రోలో ఉంది కాబట్టి 3 సెకండ్ కాలంలో ఉంది కాబట్టి 3 + 2. ఇప్పుడు ఇది ఈ రోలో ఉంది, ఈ కాలంలో తీసేస్తే ఇంకేమొస్తుంది -1 1 ఇక్కడ 5 -2. -1 హోల్ పవర్ 5 ఆడ్ నెంబర్ వస్తే కనుక -1 కి హోల్ పవర్ లో కనుక ఆడ్ నెంబర్ వస్తే కనుక -1. ఓకేనా, -1 × -2 అంటే కనుక 2, -5 × 1 అంటే కనుక 5. ఓకేనా, ఫైనల్కి ఇప్పుడు ఏమొస్తుంది -1 × 2 - 5 అంటే కనుక -3, ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది. 1 × 3 అంటే 3 కాబట్టి కోఫాక్టర్ ఆఫ్ -5 ఏమవుతుందంటే 3 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇక్కడ ఏమన్నాడు ద సొల్యూషన్ ఆఫ్ ది ఫాలోయింగ్ సైమల్టేనియస్ లీనియర్ ఈక్వేషన్స్ బై యూజింగ్ క్రామర్స్ రూల్. 3x + 4y + 5z = 18, 2x - y + 8z = 13, 5x - 2y + 7z = 20 ఈస్. అంటే మనకి ఇక్కడ 3 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారు, వీటికి సొల్యూషన్ క్రామర్స్ రూల్ ద్వారా చెప్పమన్నాడు. మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్ కాబట్టి కాంపిటేటివ్ వచ్చాం కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే క్రామర్స్ రూల్, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఇదంతా మనం ప్రొసీజర్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇక్కడ మనకి లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు, ఈ లీనియర్ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తే x, y, z వాల్యూస్ ఏమొస్తాయో చెప్పమన్నాడు. ఓకేనా, ఇక్కడ ఉన్న వాటిలో మనకి ఏదో ఒకటే ఆన్సర్ కాబట్టి మనం ఇప్పుడు ఈ వాల్యూస్ ని తీసుకెళ్లి x ప్లేస్ లో, y ప్లేస్ లో, z ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే కండిషన్ అనేది ఇక్కడ 18 వచ్చింది, మనం సబ్స్టిట్యూట్ చేస్తే 18 రావాలి. 18 వస్తే కనుక మనకు అదే ఆన్సర్ అవుతుంది. రాకపోతే కనుక నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేస్తాం. సరే, ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ కనుక చెక్ చేస్తే కనుక x ఉన్న దగ్గరల్లా ఇక్కడ x ఉన్న దగ్గర -3 పెట్టండి, y ఉన్న దగ్గర -1 పెట్టండి, z ప్లేస్ లో 1 పెట్టండి. పెడితే కనుక మనకి ఈక్వల్ టు తర్వాత ఏదైతే ఉన్నాయో అవి కనుక వస్తే కనుక సాటిస్ఫై చేసినట్టు, లేకపోతే కనుక సాటిస్ఫై చేయనట్టు. సాటిస్ఫై చేయకపోతే కనుక అది మన ఆన్సర్ కానట్టు. కాబట్టి మనం ఇప్పుడు x ప్లేస్ లో -3 కనుక ఇక్కడ పెడితే అప్పుడు ఏమైంది 3 × -3 అంటే -9. నెక్స్ట్ వచ్చి 4 × -1 అంటే -4. నెక్స్ట్ వచ్చి 5 × 1 అంటే 5. ఈ రెండింటిని యాడ్ చేసేంత -13, -13 + 5 అంటే కనుక -8. మనకేం రావాలి 18 రావాలి, కానీ రాలేదు కాబట్టి ఏ అనేది మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ బీని కనుక చెక్ చేస్తే కనుక బి ఏముంది 3 1 1, x ప్లేస్ లో 3 పెట్టండి, y ప్లేస్ లో 1 పెట్టండి, z ప్లేస్ లో 1 పెట్టండి. పెడితే కనుక అప్పుడు 3 × 3 అంటే 9 ప్లస్ నెక్స్ట్ 4 × 1 అంటే 4, నెక్స్ట్ 5 × 1 అంటే 5. అప్పుడు ఏమొచ్చింది 9 + 4 వచ్చేసరికి 13, 13 + 5 వచ్చేసరికి 18. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ ని ఈ పాయింట్ సాటిస్ఫై చేసింది. నెక్స్ట్ ఇదే వాల్యూని సెకండ్ ఈక్వేషన్ లో కూడా సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు x ప్లేస్ లో 3 పెడితే అక్కడ 2 × 3 అంటే కనుక 6, తర్వాత మైనస్ ఉంది కాబట్టి మైనస్, y ప్లేస్ లో 1 రాస్తే కనుక 1, నెక్స్ట్ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, 8 × z ప్లేస్ లో 1 రాస్తే 8 × 1 అంటే 8. ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేస్తే అంత 8 + 6 అంటే 14, 14 - 1 అంటే కనుక 13. ఓకే, నెక్స్ట్ అక్కడ 13 వచ్చింది కాబట్టి సెకండ్ కూడా సాటిస్ఫై చేసింది. ఓకేనా, సెకండ్ ఈక్వేషన్ కూడా ఈ పాయింట్ అనేది సాటిస్ఫై చేసింది. నెక్స్ట్ దీనిలో కూడా సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 5 × 3 అంటే కనుక 15, తర్వాత మైనస్ ఉంది కాబట్టి -2 × 1 అంటే 2 ప్లస్ 7 × z ప్లేస్ లో 1 రాస్తే 7 × 1 అంటే 7. ఇక్కడ 15 + 7 అంటే 22, 22 - 2 అంటే కనుక 20. మరి ఇక్కడ 20 ఉంది కాబట్టి మనకి ఈ వాల్యూస్ కనుక x వాల్యూ 3, y వాల్యూ 1, z వాల్యూ 1
ఈ వాల్యూస్ కనుక ఈ మూడు ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేశాను, సాటిస్ఫై చేసింది. కాబట్టి మన ఆప్షన్ ఏమవుతుందంటే x ఈక్వల్ టు 3, y ఈక్వల్ టు 1, z ఈక్వల్ టు 1. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ ఏమన్నారు, ఇఫ్ A is a skew symmetric matrix then the value of x is, A అనేది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అన్నాడు. అయితే ఇక్కడ x వాల్యూ ఏందో చెప్పమన్నాడు. చూడంగానే చెప్పేయచ్చు, ఎందుకంటే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అన్నాడు. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లో ప్రిన్సిపల్ డయాగోనల్ లో మొత్తం ఎలిమెంట్స్ 0 ఉండాలి, అంటే ఇక్కడ కూడా 0 ఉండాలి. x ప్లేస్ లో ఎంత ఉండాలి, 0 ఉండాలి. కాబట్టి x ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ద అడ్జాయింట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ A అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు. అయితే దానికి అడ్జాయింట్ A కనుక్కోమన్నాడు. అడ్జాయింట్ A కనుక్కోవడానికి సింపుల్ గా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ ఏముంది 4 ఉంది కాబట్టి 4 రాయండి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది 3 ఉంది, 3 కింద రాయండి. మళ్ళీ ఫస్ట్ రండి. ఇప్పుడు ఫస్ట్ మిడిల్ రో నుంచి స్టార్ట్ చేయండి. 4 రాశాను, నెక్స్ట్ 3 రాశాను, నెక్స్ట్ 1 రాశాను. నెక్స్ట్ ఇక్కడ ఏముంది 4 ఉంది కాబట్టి 4. నెక్స్ట్ ఇప్పుడు కింద రోకి వస్తే 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ మళ్ళీ 1, నెక్స్ట్ 3, ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ పై రోకి వెళ్ళిపోండి. పై రో రాస్తే కనుక సెంటర్ ఎలిమెంట్ ఉంది 3, నెక్స్ట్ దాని తర్వాత 3, నెక్స్ట్ దాని తర్వాత 1, నెక్స్ట్ 3. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ సెంటర్ రోకి రండి. సెంటర్ రోకి వస్తే 4, 3, 1, 4. ఓకేనా, ఇప్పుడు ఇలా రాయాలి. ఇలా రాసిన తర్వాత మనం 4 into 4 ఎంత 16, మధ్యలో మైనస్ పెట్టండి. 3 into 3 ఎంత 9. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ కూడా ఉంది 3 into 1 ఎంత 3, మధ్యలో మైనస్ 4 into 1 ఎంత 4. ఓకేనా, ఈ రెండింటిని కనుక రాసామనుకోండి ఇప్పుడు ఏమొస్తుంది, కనుక తీసిస్తే కనుక మనకేమొచ్చింది 7 వచ్చింది. అలానే 3 లోంచి కనుక -4 తీసేస్తే -1 వచ్చింది. అంటే ఇక్కడ వచ్చేసరికి 7 రావాలి, నెక్స్ట్ వచ్చేసరికి -1 రావాలి. నేను మొత్తం కనుక్కోవట్లేదు, సింపుల్ గా ఆన్సర్ పెట్టేయచ్చు. ఫస్ట్ ఎలిమెంట్ ఎంత ఉండాలి, 7 ఉండాలి. ఇక్కడ 7 ఉందా, 0 ఉంది అంటే ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది అంటే అది కూడా కాదు. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉండాలి, -1 ఉండాలి. -1 దీనికి ఉందా, లేదు కాబట్టి ఇది కాదు. ఓకేనా, దీనికి ఉందిగా కాబట్టి ద వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఏమన్నాడు, రిజాల్వ్ ది రేషనల్ ఫంక్షన్ 5x plus 1 by x plus 2 into x minus 1 into పార్షియల్ ఫ్రాక్షన్. ఈ రేషనల్ ఫంక్షన్ ని మనం ఇప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్ గా స్ప్లిట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు మనం డైరెక్ట్ ప్రొసీజర్ లో చేయాల్సిన అవసరం లేదు, సింపుల్ గా షార్ట్ కట్ వాడుకుంటే సరిపోతుంది. కింద x plus 2 ఉంది అంటే ఇక్కడ మనకు వచ్చే ఆన్సర్ లో కూడా x plus 2 ఉండాలి. x minus 1 ఉంది కాబట్టి x minus 1 ఉండాలి. x plus 2, x minus 1 ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. మరి ఇక్కడ ఏముంది, x minus 2 ఉంది అంటే ఇది ఖచ్చితంగా కాదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి నేను సింపుల్ గా చేయడానికి ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తున్నా. x ప్లేస్ లో 0 పెట్టండి, ఇక్కడ పెట్టండి x ప్లేస్ లో 0. x ప్లేస్ లో ఇక్కడ 0 పెడితే ఏదైతే వాల్యూ వచ్చిందో అదే వాల్యూ ఆప్షన్ లో కూడా పెట్టినప్పుడు దేనికైతే వచ్చిందో అది మన ఆన్సర్ అవుతుంది. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే క్వశ్చన్ లో ఇచ్చిన దానికి x ప్లేస్ లో 0 పెడుతున్నా. పుట్ x ఈక్వల్ టు 0. x ప్లేస్ లో కనుక ఇక్కడ 0 పెట్టాము అనుకున్నా అప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ 0 అయిపోతుంది. ఈ టర్మ్ ఇక్కడ 1 ఉండిద్ది, 1 by ఇక్కడ కనుక 0 పెడితే ఇక్కడ 2 ఉండిద్ది. 2 into ఇక్కడ కూడా 0 పెడితే ఇక్కడ -1 ఉండిద్ది. 2 into -1 అంటే కనుక -2. కాబట్టి మనకేమొస్తుందంటే -1/2 వచ్చింది. ఇక్కడ దీని ప్లేస్ లో x ప్లేస్ లో 0 పెడితే -1/2 వచ్చింది. ఇప్పుడు ఆప్షన్ లో కూడా x ప్లేస్ లో 0 పెడితే -1/2 దేనికైతే వచ్చిందో అదే మన ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నాం. ఇక్కడ x ప్లేస్ లో 0 పెడితే అప్పుడు ఏమైంది 3/2 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 2/0 -1 అంటే 2/-1. దీని ఏమని రాయొచ్చు, 3/2 -2 అని చెప్పి రాయొచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 into 2 అంటే 4 అంటే -4, ముందులో మైనస్ ఉంది కాబట్టి -4 -4 + 3 అంటే కనుక -1/2. ఓకేనా, సెట్ అయిపోయిందిగా. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 కి ఛాన్స్. ఆప్షన్ వచ్చేసరికి ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి సాటిస్ఫై చేస్తుంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ కూడా మనకి పార్షియల్ ఫ్రాక్షన్ నుంచి ఇచ్చాడు. ఇలా ఇచ్చాడు మనకి ఫంక్షన్ వచ్చేసరికి. అయితే దీన్ని ఇప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్ గా స్ప్లిట్ చేయాలి. కింద మనకి ఏముంది, x² + 1 హోల్ స్క్వేర్ ఉంది. అంటే మనకి కింద వచ్చే ఫార్మాట్ వచ్చేసరికి x² + 1 ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది, x² - 1 ఉంది అంటే ఇది కాదు ఖచ్చితంగా. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఏముంది, x² - 1 ఉంది. కాబట్టి ఇక్కడ ఈ ఫార్మాట్ లో రావాలి, x² + 1 ఆ ఫార్మాట్ లో ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది, x² - 1 ఉంది అంటే ఇది కూడా కాదు. నెక్స్ట్ ఈ రెండిట్లో ఇప్పుడు ఛాన్స్ ఉంది, ఈ రెండు కరెక్ట్ ఫార్మాట్ లోనే ఉన్నాయి ముందర. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక సమ్ చేసిన విధంగా x ప్లేస్ లో 0 పెట్టాము అనుకున్నా, ఈ టర్మ్ 0 అయిపోతుంది, ఈ టర్మ్ కూడా 0 అయిపోయింది.
0 ప్లస్ 0 అంటే 0 వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా మనం సబ్స్టిట్యూట్ చేసాం అనుకుని 0 మైనస్ 0 మళ్ళీ అక్కడ కూడా మనకి 0నే వస్తుంది. ఓకేనా, కాబట్టి మనం ఇప్పుడు ఈ రెండింటి ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే 0నే వచ్చింది. కాబట్టి ఆప్షన్ ఏనా ఆప్షన్ డీనా అని చెప్పి చెప్పలేము. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే x ఈక్వల్ టు 0 పెడతాను. రెండు ఆన్సర్లు అవుతున్నాయి కాబట్టి నేను ఇప్పుడు x ఈక్వల్ టు 1 పెడతా. x ఈక్వల్ టు 1 పెడతా. అప్పుడు ఆప్షన్ సరే ఫస్ట్ దీనిలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొచ్చింది, x ప్లేస్లో 1 స్క్వేర్ అంటే 1 బైలో వచ్చి తలికి బైలో ఇక్కడ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 1 కనుక ఇక్కడ పెడితే 1 ప్లస్ 1 అంటే 2 స్క్వేర్ అంటే 4. అంటే మనకి ఇప్పుడు ఏం రావాలి, ఆప్షన్లో కూడా సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 1/4 రావాలి. 1/4 దేనికైతే వచ్చిందో అది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు 1/1 ప్లస్ 1 అంటే 2 కింద వచ్చేసరికి ప్లస్ ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేస్తే 1/1 స్క్వేర్ ఇక్కడ x ప్లేస్లో 1 పెడితే 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 అంటే 2 పైన స్క్వేర్ ఉంది కాబట్టి 2 స్క్వేర్ అంటే 4. 1/2 ప్లస్ 1/4 అంటే కనుక 3/4. మనకేం రావాలి, 1/4 రావాలి. కానీ 3/4 వచ్చింది కాబట్టి ఇది కాదు మన ఆన్సర్. నెక్స్ట్ దీన్ని కనుక చెక్ చేసామనుకున్నా డి ప్లేస్లో రాస్తే కనుక ఎక్స్ ప్లేస్లో 1 రాశాను. బైలో వచ్చి తనకి ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 1 రాస్తే 1 ప్లస్ 1 అంటే 2. తర్వాత మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఎక్స్ ప్లేస్లో 1 రాశాను. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో కనుక 1 రాస్తే కనుక 1 ప్లస్ 1 అంటే కనుక 2. పైన స్క్వేర్ ఉంది కాబట్టి 2 స్క్వేర్ అంటే 4. 1/2 మైనస్ 1/4 అంటే కనుక 1/4. కాబట్టి 1/4 వచ్చిందిగా. కాబట్టి మన ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఇక్కడ ఏమన్నాడు, సపోజ్ దట్ ఏ కామా బి కామా సిఆర్ ఆర్ పాజిటివ్ అన్నాడు. అయితే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 90 డిగ్రీ అన్నాడు. అయితే సిగ్మా tan ఏ ఇంటూ tan బి వాల్యూ ఏందో చెప్పమన్నాడు. ఇక్కడ మనకేమన్నాడు, ఏబిసి అనేది పాజిటివ్ అన్నాడు. ఆ మూడింటిని కనుక యాడ్ చేస్తే కనుక 90 డిగ్రీస్ అన్నాడు. కాబట్టి నేను ఇప్పుడు ఏం తీసుకుంటున్నా అంటే ఏ వాల్యూ 30, బి వాల్యూ 30, సి వాల్యూ 30 డిగ్రీ తీసుకుంటున్నా. ఓకేనా, తీసుకుంటే ఈ మూడింటిని యాడ్ చేస్తాను. 30 ప్లస్ 30 60 ప్లస్ 30 90. ఈ మూడింటిని యాడ్ చేస్తే 90 రావాలన్నాడు కాబట్టి 90 వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు, ఏబిసి అనేది పాజిటివ్ అన్నాడు. 3 పాజిటివ్నే కదా, కాబట్టి 2 కండిషన్ సాటిస్ఫై అయ్యేటట్టు తీసుకున్నాను. దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాను tan 30. ఇక్కడ ఏ ప్లేస్లో 30 డిగ్రీస్ రాస్తాను. tan 30 వాల్యూ 1/√3. నెక్స్ట్ ఇక్కడ బి ప్లేస్లో 30 డిగ్రీ రాస్తే కనుక tan 30 డిగ్రీ వాల్యూ 1/√3. ఫైనల్గా ఏమొస్తుంది, సిగ్మా ఆఫ్ 1 ఇంటూ 1 అంటే కనుక 1, √3 ఇంటూ √3 అంటే కనుక 3. ఓకేనా, 1/3 వచ్చింది. ఇక్కడ మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఏ బి సి 3 వేరియబుల్స్ ఉన్నాయి. కాబట్టి 3 టైమ్స్ రాయండి. 3 టైమ్స్ రాస్తే కనుక అప్పుడు 1/3 ప్లస్ 1/3 మొత్తం ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. కాబట్టి 1/3 3 ఇంటూ 1/3 3 క్యాన్సిల్ తో ఫైనల్ గా ఆన్సర్ వచ్చేసరికి 1. ఓకే, నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ ఇక్కడ ఏమన్నాడు, ద వాల్యూ ఆఫ్ కాస్ 100 డిగ్రీ ఇంటూ కాస్ 40 డిగ్రీ ప్లస్ సైన్ 100 డిగ్రీ ఇంటూ సైన్ 40 డిగ్రీ వాల్యూ ఏంటో చెప్పమన్నాడు. ఇది ఇప్పుడు ఎలా ఉంది, కాస్ ఏ ఇంటూ కాస్ బి ప్లస్ సైన్ ఏ ఇంటూ సైన్ బి లాగుంది. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి లాగుంది. అంటే ఫార్ములా వచ్చి తలకి ఏంటంటే కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. ఇది ఫార్ములా, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. మరి ఇక్కడ ఏ ప్లేస్ లో ఏముంది, ఏ ప్లేస్ లో వచ్చి తలకి ఎంత ఉంది, 100 డిగ్రీ ఉంది. బి ప్లేస్ లో వచ్చి తలకి 40 డిగ్రీ ఉంది. ఇది ఇప్పుడు ఏ ఫార్మేట్ లో ఉందంటే ఈ ఫార్మేట్ లో ఉంది. ఇది ఇప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్. కాబట్టి మనం ఇప్పుడు ఏమని రాయొచ్చు అంటే దీనికి బదులుగా కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అని చెప్పి రాయొచ్చు. మరి ఇక్కడ ఏ ప్లేస్ లో 100 డిగ్రీ ఉంది కాబట్టి 100 డిగ్రీ మైనస్ బి ప్లేస్ లో ఎంత ఉంది, 40 డిగ్రీ ఉంది కాబట్టి 40 డిగ్రీ రాసా. 100 మైనస్ 40 అంటే 60 కాబట్టి కాస్ 60 డిగ్రీ. కాస్ 60 డిగ్రీ వాల్యూ వచ్చి తలకి 1/2. కాబట్టి ఆన్సర్ వచ్చి తలకి 1/2. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఇక్కడ ఏమన్నా అంటే కాస్ ఆల్ఫా బై ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా బై బి అన్నాడు. అయితే ఏ ఇంటూ కాస్ 2 ఆల్ఫా ప్లస్ బి ఇంటూ సైన్ 2 ఆల్ఫా వాల్యూ ఏందో చెప్పమన్నాడు. ఇప్పుడు దీన్ని కనుక కొద్దిగా ముందుగా తీసుకెళ్తున్నా, బిని ఇటువైపు తీసుకురండి, కాస్ ఆల్ఫాని ఇటువైపు తీసుకొస్తే అప్పుడు ఏమవుతుంది, దీన్ని కనుక ఇటువైపు తీసుకొస్తే కనుక పైకి వచ్చింది కాబట్టి బి బై ఏ. దీన్ని కనుక ఇటువైపు తీసుకెళ్తే అప్పుడు ఏమవుతుంది, కిందకి వెళ్ళిపోతుంది. ఇటువైపు ఆల్రెడీ సైన్ ఆల్ఫా ఉంది కాబట్టి సైన్ ఆల్ఫా, బైలో వచ్చి తలికి కాస్ ఆల్ఫా. సైన్ బై కాస్ అంటే ఏంది, టాన్ ఆల్ఫా. కాబట్టి టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బి బై ఏ. ఓకేనా, బి బై ఏ. మనం ఇప్పుడు దాని వాల్యూ కనుక్కోవాలి. ఏ ఇంటూ కాస్ 2 ఆల్ఫా ప్లస్ బి ఇంటూ సైన్ 2 ఆల్ఫా. ఓకేనా, ఇప్పుడు ఏ ఉంది కాబట్టి ఏ రాశాను. కాస్ 2 ఆల్ఫాకి టాన్ లో ఫార్ములా వచ్చేసరికి 1 మైనస్ టాన్ స్క్వేర్ ఆల్ఫా బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బి ఇంటూ సైన్ 2 ఆల్ఫా ఫార్ములా వచ్చేసరికి 2 టాన్
ఆల్ఫా బై 1 ప్లస్ tan స్క్వేర్ ఆల్ఫా. ఇప్పుడు tan ఆల్ఫా వాల్యూ మనకు తెలుసు ఏంటిది, b బై ఏ. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక అప్పుడు ఏమొస్తుంది, a ఇంటూ 1 మైనస్ b బై ఏ హోల్ స్క్వేర్, 1 మైనస్ b బై ఏ హోల్ స్క్వేర్ అంటే b స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఇక్కడ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 1 ప్లస్ b బై ఏ హోల్ స్క్వేర్ అంటే అప్పుడు 1 ప్లస్ b స్క్వేర్ బై ఏ స్క్వేర్. మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, తర్వాత ఇక్కడ ముందర 2 ఉంది కాబట్టి 2b, ఇక్కడ tan ఆల్ఫా ప్లస్లో b బై ఏ రాస్తే b బై ఏ, బైలో వచ్చి తలిగి 1 ప్లస్ b బై ఏ హోల్ స్క్వేర్ అంటే b స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక అప్పుడు ఏమొస్తుంది, a ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై ఏ స్క్వేర్. డినామినేటర్లో కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, 1 ఇంటూ బి స్క్వేర్ అంటే బి స్క్వేర్, బైలో వచ్చి తలిగి ఏ స్క్వేర్. ఓకేనా, ప్లస్ 2b ఇంటూ b బై ఏ ఉంది కాబట్టి b బై ఏ. ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఇక్కడ కనుక చూస్తే కనుక ఇక్కడ స్క్వేర్కి ఏకి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చి తలిగి ఇక్కడ ఏ స్క్వేర్కి ఇక్కడ ఏ స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి తలిగి ఇంకా ఇక్కడ ఏముంది, ఏ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, బైలో వచ్చి తలిగి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకేనా, ఇక్కడ ఈ ఏని కనుక పైకి ఇంకొక ఏ ఉంది ఇక్కడ, ఆ ఏని పైకి తీసుకెళ్తే కనుక ఇక్కడ ఆల్రెడీ 2b ఉంది, 2b ఇంటూ బి అంటే కనుక 2b స్క్వేర్, ఈ ఏని కనుక పైకి తీసుకెళ్తే కనుక 2ab స్క్వేర్, బైలో వచ్చి తలిగి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇప్పుడు ఈ రెండింటిలో ఏం కామన్ తెచ్చు, ఇక్కడ పైన ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ కింద ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా అదే ఉంది. కామన్ తీస్తే కనుక ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కనుక కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలిపోతుంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడికి వచ్చి తలిగి 2b స్క్వేర్, 2b స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే కనుక దీని వాల్యూ వచ్చి తలిగి బి స్క్వేర్. అంటే ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఏముంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంది అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనేది పైన ఉంది, ఇక్కడ కింద ఉంది. రెండు క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా ఏం మిగిలిపోతుంది అంటే ఏ మిగిలిపోతుంది. కాబట్టి మన ఆన్సర్ వచ్చి తలిగి ఏ. నెక్స్ట్ 11th క్వశ్చన్. 11th క్వశ్చన్ వచ్చి ఇక్కడ ఏమన్నారంటే x ప్లస్ 1/x ఈక్వల్ టు 2 cos θ అన్నాడు. అయితే x³ ప్లస్ 1/x³ వాల్యూ ఎంతో చెప్పమన్నాడు. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే x ఈక్వల్ టు cos θ ప్లస్ i sin θ అయినప్పుడు ఇది పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే x ఈక్వల్ టు cos θ ప్లస్ i sin θ కనుక అయినట్లయితే 1/x వాల్యూ వచ్చేసరికి ఏమవుతుందంటే cos θ మైనస్ i ఇంటూ sin θ అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే కనుక ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్గా x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2 cos θ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు x³ కనుక్కోవాలి. ఇదేమవుతుంది, దీనికి పైన క్యూబ్ వచ్చింది అంటే cos θ ప్లస్ i sin θ హోల్ క్యూబ్ రాస్తే కనుక cos θ ప్లస్ i sin θ పవర్లో 3 ఉంది. ఈ 3 అనేది ఇక్కడ యాంగిల్కి మల్టిప్లై అవుతుంది. డిమోవర్ థియరం నుంచి ఇక్కడ యాంగిల్కి మల్టిప్లై అవుతుంది కాబట్టి రాస్తే cos 3θ ప్లస్ i ఇంటూ sin 3θ. మరి 1/x³ ఏమవుతుందంటే ఇక్కడ ప్లస్ 1 దగ్గర మైనస్ వచ్చింది, అప్పుడు ఏమవుతుంది cos 3θ మైనస్ i ఇంటూ sin 3θ. మనకి ఇప్పుడు దేని వాల్యూ కావాలి, x³ ప్లస్ 1/x³ వాల్యూ కావాలి. అంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఈ రెండింటిని కనుక యాడ్ చేస్తే కనుక ఇక్కడ ప్లస్ i sin 3θ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోతాయి కనుక cos 3θ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి 2 cos 3θ. ఓకే, ఇది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్. 12th క్వశ్చన్ ఇక్కడ ఏమన్నారంటే sin x ప్లస్ sin y వాల్యూ వచ్చి 1/4 అన్నాడు. cos x ప్లస్ cos y వాల్యూ వచ్చి 1/2 అన్నాడు. అయితే tan ఆఫ్ x ప్లస్ y బై 2 వాల్యూ ఎంతో చెప్పమన్నాడు. ఓకేనా, ఇది ఇప్పుడు ఎలా ఉంది, sin c ప్లస్ sin d లాగా ఉంది. sin c ప్లస్ sin d అంటే ఫార్ములా వచ్చి 2 sin c ప్లస్ d బై 2 అంటే x ప్లస్ y బై 2 ఇంటూ cos c మైనస్ d బై 2. ఇక్కడ c ప్లస్ x ఉంది కాబట్టి cos ఆఫ్ x మైనస్ y బై 2. ఓకేనా, sin c ప్లస్ sin d అంటే ఫార్ములా వచ్చి 2 sin c ప్లస్ d బై 2 cos c మైనస్ d బై 2. c ప్లస్ x ఉంది కాబట్టి x రాశాను, d ప్లస్ లో y ఉంది కాబట్టి y రాశాను. దీని వాల్యూ ఎంత అన్నాడు, 1/4 అన్నాడు కాబట్టి 1/4 రాశాను. అదే విధంగా ఇది ఇప్పుడు ఎలా ఉంది, cos c ప్లస్ cos d లాగా ఉంది. cos c ప్లస్ cos d అంటే ఫార్ములా వచ్చి 2 cos c ప్లస్ d బై 2 అంటే x ప్లస్ y బై 2 ఇంటూ cos c మైనస్ d బై 2 అంటే x మైనస్ y బై 2 ఈక్వల్ టు 1/2 అన్నాడు కాబట్టి 1/2. ఓకేనా, cos c ప్లస్ cos d అంటే ఫార్ములా వచ్చి 2 cos c ప్లస్ d బై 2 cos c మైనస్ d బై 2. మరి ఇక్కడ c ప్లేస్ లో x ఉంది కాబట్టి x పెట్టాను, d ప్లేస్ లో y ఉంది కాబట్టి y పెట్టాను. ఇక్కడ
నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే బై రాస్తున్నా. ఈ వాల్యూ బై ఈ వాల్యూ రాస్తే కనుక అప్పుడు ఏమొస్తుంది, ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతాయి, 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా. ఇప్పుడు సారీ ఇక్కడ 1/3 అన్నాడు, 1/3 ఇక్కడ. ఇప్పుడు ఏమొస్తుంది, సైన్ బై కాస్ అంటే ట్యాన్ కాబట్టి ట్యాన్ ఆఫ్ x ప్లస్ y/2 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ బైలో ఉన్న 3 కనుక పైకి వెళ్తే కనుక 3/4. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసరికి ట్యాన్ ఆఫ్ x ప్లస్ y/2 ఈజ్ ఈక్వల్ టు 3/4. నెక్స్ట్ 13th క్వశ్చన్. ఇక్కడ ఏమన్నా అంటే √3 cos θ ఈజ్ ఈక్వల్ టు sin θ కి జనరల్ సొల్యూషన్ ఏందో చెప్పమన్నాడు. జనరల్ సొల్యూషన్ కనుక్కోవాలి మనం. ఇప్పుడు ఈ కాస్ ని కనుక ఇటువైపు తీసుకెళ్తే అప్పుడు ఏమవుతుందంటే ఇంటూలో ఉంది కాబట్టి అటువైపు వెళ్తే బై అవుతుంది. కాబట్టి sin θ బై cos θ ఈజ్ ఈక్వల్ టు √3. సైన్ బై కాస్ అంటే ట్యాన్ కాబట్టి ట్యాన్ θ. √3 అనేది ట్యాన్ లో ఎప్పుడు వచ్చింది అంటే ట్యాన్ 60 డిగ్రీ వాల్యూ అంటే ట్యాన్ π/3 వాల్యూ. ఇది ఇప్పుడు ఎలా ఉందంటే ట్యాన్ θ ఈక్వల్ టు ట్యాన్ ఆల్ఫా లాగా ఉంది. ట్యాన్ θ ఈక్వల్ టు ట్యాన్ ఆల్ఫా అయితే కనుక జనరల్ సొల్యూషన్ ఏమవుతుందంటే θ ఈక్వల్ టు nπ ప్లస్ ఆల్ఫా కామా n బిలాంగ్స్ టు z. మరి ఇక్కడ ఆల్ఫా ప్లేస్ లో ఏముంది, π/3 ఉంది కాబట్టి π/3 కనుక ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే θ ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ π/3. ఇది మన ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 14th క్వశ్చన్ ఏమన్నా అంటే cos θ ఈక్వల్ టు -1/√2 అన్నాడు, tan θ ఈక్వల్ టు -1 అన్నాడు. అయితే ఈ రెండింటికి కామన్ సొల్యూషన్ అనేది చెప్పమన్నాడు. cos θ ఈక్వల్ టు -1/√2, tan θ ఈక్వల్ టు -1 అని అన్నాడు. ఇప్పుడు ఇక్కడ కామన్ సొల్యూషన్ కనుక్కోవాలంటే కనుక -1/√2 అనేది ఏదైతే యాంగిల్ కాసులో వచ్చిందో, -1 అనేది ట్యానుల్లో ఏదైతే యాంగిల్కి వచ్చిందో ఆ యాంగిల్ అనేది ఇక్కడ రెండింటికి సేమ్ గా ఉండాలి. అంటే ఇప్పుడు -1/√2 అనేది ఎప్పుడు వచ్చింది అంటే cos 3π/4 వాల్యూ వచ్చేసరికి ఇక్కడ -1 అనేది ఎప్పుడు వచ్చింది అంటే tan ఆఫ్ 3π/4. ఇలా మనం సెట్ చేయాలి. ఇక్కడ ఏదైతే యాంగిల్ వచ్చిందో ఇక్కడ కూడా అదే యాంగిల్ సెట్ చేసుకోవాలి. అప్పుడు కామన్ సొల్యూషన్ ఏమవుతుందంటే ఫార్ములా 2nπ ప్లస్ ఆల్ఫా కామా n బిలాంగ్స్ టు z. మరి ఇక్కడ ఆల్ఫా ప్లేస్ లో 3π/4 ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే 2nπ ప్లస్ 3π/4 కామా n బిలాంగ్స్ టు z. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ 15th క్వశ్చన్ ఇక్కడ ఏమన్నా అంటే ఇఫ్ x ఈజ్ an acute angle and sin of x plus 10 degree is equal to cos of 3x minus 68 degree అన్నాడు. అయితే x వాల్యూ ఏంటో చెప్పమన్నాడు. ఇక్కడ x వాల్యూ మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఇప్పుడు ఈ యాంగిల్ ఎక్యూట్ యాంగిల్స్ అన్నాడు. సారీ, x అనేది ఎక్యూట్ యాంగిల్ అన్నాడు. ఎక్యూట్ యాంగిల్ అంటే కనుక 0కి 90 degrees మధ్యలోనే మన x వాల్యూ అనేది ఉండిద్ది. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ సైన్ లో ఉంది, దీన్ని కూడా సైన్ లోకి మార్చడానికి నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇటువైపు దాన్ని యాస్టీగా రాశాను, సైన్ ఆఫ్ x ప్లస్ 10 డిగ్రీ. దాన్ని కూడా సైన్ లోకి మార్చడానికి కాసుని కనుక సైన్ లో మార్చాలంటే కనుక 90 మైనస్ ఇక్కడ ఉన్న యాంగిల్ రాయండి. అక్కడ ఏముంది 3x మైనస్ 68 డిగ్రీ. ఇలా ఎందుకు రాశానంటే రెండు వైపులా సైన్ ఉంటే కనుక సైన్ క్యాన్సిల్ చేయొచ్చు కాబట్టి రాశారు. x ప్లస్ 10 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ ఉంది కాబట్టి 90 డిగ్రీ మైనస్ కనుక లోపల తీసుకెళ్తే ప్లస్ ఉన్న దగ్గర మైనస్ వచ్చింది, మైనస్ దగ్గర ప్లస్ వచ్చింది కాబట్టి -3x, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 68 డిగ్రీ. ఓకేనా. ఈ -3x కనుక ఇటువైపుకి వస్తే అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ x ఉంది కాబట్టి x ప్లస్ 3x. ఇక్కడ ఏముంది 90 ఉంది, 90 ప్లస్ 68 అంటే కనుక 158 డిగ్రీ. ఈ ప్లస్ 10 డిగ్రీ అటువైపుకి వెళ్తే కనుక -10 డిగ్రీ. ఫైనల్ గా x ప్లస్ 3x అంటే కనుక 4x, 158 మైనస్ 10 అంటే కనుక 148. దీని నుంచి ఇప్పుడు x వాల్యూ వచ్చేసరికి 4 3 జారు ఇంకా రిమైండర్ 2 ఉండిద్ది అంటే 28, 4 7 జార్ 28. ఫైనల్ గా x వాల్యూ వచ్చేసరికి 37 డిగ్రీ. ఓకే. నెక్స్ట్ 16th క్వశ్చన్ ఏమన్నారంటే tan ఇన్వర్స్ ఆఫ్ 2 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 3 వాల్యూ ఎంతో చెప్పమన్నాడు. ఇది ఇప్పుడు ఎలా ఉంది, tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ y ఈ ఫార్మేట్ లో ఉంది. tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ y అంటే కనుక మనకి ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఫార్ములా వచ్చేసరికి tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y బై 1 మైనస్ xy. ఇది మన ఫార్ములా. మరి ఇక్కడ x ప్లేస్ లో ఏముంది, x ప్లేస్ లో వచ్చేసరికి 2 ఉంది, y ప్లేస్ లో వచ్చేసరికి 3 ఉంది. ఇది ఇప్పుడు ఎలా ఉందంటే ఎలా ఉంది, ఇప్పుడు ఇలా రాయండి. అలా రాస్తే కనుక అప్పుడు tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y, x ప్లేస్ లో 2 ఉంది కాబట్టి 2 రాశాను, y ప్లేస్ లో 3 ఉంది కాబట్టి 3 పెట్టాను, బై 1 మైనస్ xy అంటే 2 into 3 అంటే 6.
ఫైనల్గా ఇప్పుడు ఏమొచ్చింది tan ఇన్వర్స్ ఆఫ్ 2 + 3 అంటే కనుక 5, బైలో వచ్చి తలిగి 1 - 6, 1 - 6 అంటే కనుక -5, ఇక్కడ 5 ఇక్కడ 5 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా tan ఇన్వర్స్ ఆఫ్ -1, -1 అనేది tan లో ఎప్పుడు వచ్చింది అంటే tan 3π/4, కాబట్టి -1 కి బదులుగా tan 3π/4 అని చెప్పి రాయొచ్చు. tan ఇన్వర్స్ రెండు క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా మనకు ఆన్సర్ వచ్చే తలకి 3π/4. ఓకే, నెక్స్ట్ 17th క్వశ్చన్. 17th క్వశ్చన్ ఇక్కడ ఏమన్నా అంటే cos ఆఫ్ sin ఇన్వర్స్ ఆఫ్ 1/2 ప్లస్ cos ఇన్వర్స్ ఆఫ్ -√3/2 అన్నాడు. అయితే ఇప్పుడు దీని వాల్యూ ఏంటో మనం ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు cos ఆఫ్ sin ఇన్వర్స్ ఆఫ్ 1/2 అనేది sin లో ఎప్పుడు వచ్చింది sin 30 డిగ్రీ వాల్యూ, కాబట్టి sin 30 డిగ్రీ రాశారు. ప్లస్ ఇది ఇప్పుడు ఎలా ఉంది cos ఇన్వర్స్ ఆఫ్ -x లాగా ఉంది. cos ఇన్వర్స్ ఆఫ్ -x అంటే కనుక π మైనస్ cos ఇన్వర్స్ x. cos ఇన్వర్స్ ఆఫ్ -x అంటే ఫార్ములా వచ్చి కలిగి π మైనస్ cos ఇన్వర్స్ x. మరి ఇక్కడ π మైనస్ x ప్లేస్ లో ఇది ఉంది కాబట్టి అక్కడ x ప్లేస్ లో రాస్తే కనుక π మైనస్ cos ఇన్వర్స్ √3/2. ఓకేనా, ఇప్పుడు sin ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతే కనుక అప్పుడు ఏమొస్తుంది cos ఆఫ్ 30 డిగ్రీ ప్లస్ π మైనస్ cos ఇన్వర్స్ √3/2 అనేది cos లో ఎప్పుడు వచ్చింది అంటే cos 30 డిగ్రీ వాల్యూ, కాబట్టి cos 30 డిగ్రీ రాశారు. cos ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్ గా cos 30 డిగ్రీ ప్లస్ π మైనస్ ఇక్కడ cos ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతుంది 30 డిగ్రీ ఉంటుంది. -30 డిగ్రీ ప్లస్ 30 డిగ్రీ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్ గా ఇంకేం మిగిలిపోతుంది cos π వాల్యూ వచ్చి తలకి -1, కాబట్టి మన ఆన్సర్ వచ్చే తలకి -1. నెక్స్ట్ 18th క్వశ్చన్. 18th క్వశ్చన్ ఏమన్నాడు ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చారు -1 -√3i. అయితే దానికి ఏం కనుక్కోమన్నారంటే మాడ్యులస్ కనుక్కోమన్నారు. మాడ్యులస్ వాల్యూ కనుక్కోవాలి అంటే mod z వాల్యూ కనుక్కోవాలంటే కనుక స్క్వేర్ రూట్ రియల్ పార్ట్ స్క్వేర్. ఇక్కడ రియల్ పార్ట్ ఏముంది -1 ఉంది, -1 హోల్ స్క్వేర్ రియల్ పార్ట్ స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ ఇమాజినరీ పార్ట్ స్క్వేర్. ఇమాజినరీ పార్ట్ వచ్చి తనకి -√3 ఉంది, దాన్ని స్క్వేర్ చేయండి. దాన్ని స్క్వేర్ చేస్తే కనుక -√3 హోల్ స్క్వేర్ అంటే కనుక 3, కాబట్టి 1 + 3 అంటే కనుక 4, పైన రూట్ ఉంది, √4 అంటే వాల్యూ వచ్చి తలకి 2, కాబట్టి ఆన్సర్ వచ్చి తలకి 2. నెక్స్ట్ 19th క్వశ్చన్. 19th క్వశ్చన్ ఏమన్నా అంటే √3/2 ప్లస్ i/2 హోల్ పవర్ 5 మైనస్ √3/2 మైనస్ i/2 హోల్ పవర్ 5 వాల్యూ ఏంటో చెప్పమన్నాడు. ఇది కాంప్లెక్స్ నెంబర్ క్వశ్చన్. దీన్ని ఇప్పుడు మనం డి మోవర్ థియరం వాడి చేద్దాం. ఇక్కడ √3/2 ఉంది. √3/2 అనేది కాస్ట్ లో ఎప్పుడు వచ్చింది అంటే cos 30 డిగ్రీ వాల్యూ, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ i ఉంది కాబట్టి i, ఇక్కడ పక్కన 1 ఉంది అనుకోండి 1/2 అనేది సైన్ లో ఎప్పుడు వచ్చింది అంటే sin 30 డిగ్రీ వాల్యూ, పవర్ లో 5 ఉంది కాబట్టి 5 రాసాను, మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్. √3/2 అనేది కాస్ట్ లో ఎప్పుడు వచ్చింది అంటే 30 డిగ్రీ వాల్యూ కాబట్టి cos 30 డిగ్రీ, మైనస్ ఉంది కాబట్టి మైనస్, i ఉంది కాబట్టి i, ఇక్కడ పక్కన 1 ఉంది అనుకోండి 1/2 అంటే కనుక సైన్ లో 30 డిగ్రీ వాల్యూ కాబట్టి sin 30 డిగ్రీ, పవర్ లో 5 ఉంది కాబట్టి 5 రాశారు. ఇప్పుడు డి మోవర్ థియరం నుంచి cos θ ప్లస్ i sin θ ఫార్మేట్ లో ఉంది, పవర్ లో 5 ఉంది. ఈ 5 ని ఇక్కడ యాంగిల్ కి మల్టిప్లై చేయొచ్చు. డి మోవర్ థియరం నుంచి మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమొస్తుంది 30 × 5 అంటే 150 డిగ్రీ ప్లస్ i ఇంటూ sin 30 × 5 అంటే 150 డిగ్రీ మైనస్, ఇక్కడ కూడా అదే విధంగా మల్టిప్లై చేస్తే కనుక cos 150 డిగ్రీ మైనస్ i ఇంటూ sin 150 డిగ్రీ. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఈ మైనస్ కనుక లోపల తీసుకెళ్తే ఇక్కడ ప్లస్ వచ్చింది. ఓకేనా, అంటే ఇప్పుడు i sin 150 డిగ్రీ వాల్యూ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, మొత్తం 2 ఉన్నాయి కాబట్టి 2i sin 150 డిగ్రీ. మరి sin 150 డిగ్రీ వాల్యూ కనుక్కుందాం. sin 150 డిగ్రీ 150 ఎలా రాయొచ్చు 90 డిగ్రీ ప్లస్ 60 డిగ్రీ అని చెప్పి రాయొచ్చు. 90 ప్లస్ θ అంటే కనుక సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ అనేది పాజిటివ్ కాబట్టి ప్లస్, 90 వచ్చినప్పుడు సైన్ అనేది కాస్ గా చేంజ్ అవుతుంది కాబట్టి కాస్, ఇక్కడ యాంగిల్ వచ్చి తలకి 60 డిగ్రీ ఉంది కాబట్టి 60 డిగ్రీ, కాస్ 60 డిగ్రీ వాల్యూ 1/2, కాబట్టి ఫైనల్ గా sin 150 డిగ్రీ వాల్యూ వచ్చి తలకి ఎంత 1/2. ఇక్కడ కనుక 1/2 రాస్తాను కాబట్టి 2i ఇంటూ 1/2, ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్ గా మన ఆన్సర్ వచ్చే తలకి i. నెక్స్ట్ 20 క్వశ్చన్ ఏమన్నా అంటే మనకి సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు. సర్కిల్ ఈక్వేషన్ ఏంటిది ఏమి ఇచ్చా అంటే x² + y² - 4x - 8y - 41 = 0. అయితే దీనికి ఏం కనుక్కోమన్నారంటే రేడియస్ కనుక్కోమన్నారు. ఇక్కడ x² ముందర 1 ఉంది, y² కూడా ముందర 1 ఉంది. 1 లేకపోతే కనుక 1 వచ్చేటట్టు సెట్ చేయండి. ఒకవేళ ఇక్కడ కనుక 3s కనుక ఉన్నట్లయితే కనుక 3 తో డివైడ్ చేస్తే కనుక అప్పుడు 1 వచ్చేసింది. ఇక్కడ 1లే ఉన్నాయి కాబట్టి మనం ఏం మార్చే పని లేదు.
దీన్ని ఇప్పుడు దేంతో కంపేర్ చేస్తారంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0 దీంతో కంపేర్ చేస్తే కనుక ఎక్స్ కు ముందు ఇక్కడ ఏముంది 2g ఉంది, మరి ఇక్కడ ఏముంది -4 ఉంది. ఓకేనా, కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ y కి ముందర 2f ఉంది, మరి ఇక్కడ ఏముంది -8 ఉంది కాబట్టి -8. ఇక్కడ c ఉంది, ఇక్కడ ఏముంది c ప్లేస్ లో -41 ఉంది కాబట్టి -41. 2 1 జార్ 2 2 జార్ ముందర మైనస్ ఉంది కాబట్టి -2. 2 1 జార్ 2 4 జార్ ముందర మైనస్ ఉంది కాబట్టి -4. ఓకేనా, అంటే g వాల్యూ వచ్చేసరికి -2 వచ్చింది, f వాల్యూ వచ్చేసరికి -4 వచ్చింది, c వాల్యూ వచ్చేసరికి -41. ఈ ఎందుకు కనుక్కున్నా అంటే మనకి రేడియస్ కు ఫార్ములా వచ్చేసరికి ఏంటంటే రేడియస్ స్మాల్ ఆర్ ఫార్ములా వచ్చేసరికి స్క్వేర్ రూట్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c, ఇది ఫార్ములా. ఇక్కడ మరి g వాల్యూ అంటే మనకు కావాలి కాబట్టి ముందరగానే కనుక్కున్నాను. gfc వాల్యూస్ స్క్వేర్ రూట్ g స్క్వేర్ అంటే దీన్ని స్క్వేర్ చేయాలి, -2 హోల్ స్క్వేర్ అంటే 4 ప్లస్ f స్క్వేర్ అంటే దీన్ని స్క్వేర్ చేయాలి, -4 హోల్ స్క్వేర్ అంటే కనుక 16 మైనస్ సి ప్లేస్ లో -41 రాస్తే కనుక ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి దీనికి వచ్చే మైనస్ వల్ల ప్లస్ అవుతుంది, +41. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత, ఈ రెండింటిని యాడ్ చేస్తే కనుక 20 ప్లస్ 41 అంటే కనుక 61. పైన రూట్ ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసరికి స్క్వేర్ రూట్ 61. సో 21st క్వశ్చన్ ఏమన్నా అంటే 2y is equal to 5x plus k is a tangent to parabola y square equal to 6x then k equal to 2y equal to 5x plus k అనేది y square equal to 6x కి టాంజెంట్ అన్నాడు. అయితే k వాల్యూ ఏంటో ఇప్పుడు చెప్పమన్నాడు. దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉంది, y equal to mx plus c అనేది కనుక y square equal to 4ax కనుక టాంజెంట్ కనుక అయినట్లయితే కనుక కండిషన్ వచ్చేసరికి c equal to a by m. అంటే దీన్ని ఇప్పుడు ఇలా సెట్ చేయండి, అప్పుడు m వాల్యూ c వాల్యూ వచ్చింది. ఓకేనా, ఇక్కడ 4a ప్లేస్ లో 6 ఉంది, దాని నుంచి ఇప్పుడు a వాల్యూ వచ్చింది. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్ గా k వాల్యూ వస్తుంది. ఓకేనా, దీన్ని ఇప్పుడు y ఈక్వల్ టు లాగా రాయాలి. y ఈక్వల్ టు లాగా రాయాలంటే కనుక 2 అటువైపు తీసుకెళ్ళాలి. 2 కనుక అటువైపు తీసుకెళ్తే కనుక 5/2 ఇంటూ x ప్లస్ k/2. ఓకేనా, దీన్ని ఇప్పుడు y ఈక్వల్ టు mx ప్లస్ c తో కంపేర్ చేస్తే కనుక m ప్లేస్ లో ఏముంది 5/2 ఉంది కాబట్టి 5/2, c ప్లేస్ లో వచ్చేసరికి k/2 ఉంది కాబట్టి k/2. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పెరాబోలా వచ్చేసరికి y స్క్వేర్ ఈక్వల్ టు 6x ఇచ్చాడు. అంటే y స్క్వేర్ ఈక్వల్ టు 4ax తో కనుక కంపేర్ చేస్తే కనుక 4a ప్లేస్ లో 6 ఉంది, 2 2 జార్ 2 3 జార్ ఫైనల్ గా a ఈజ్ ఈక్వల్ టు 3/2. ఓకేనా, ఇప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. మన కండిషన్ వచ్చేసరికి c ఈక్వల్ టు a by m. మరి ఇక్కడ c ప్లేస్ లో ఏముంది k/2 ఉంది కాబట్టి k/2 ఈజ్ ఈక్వల్ టు a ప్లేస్ లో వచ్చేసరికి 3/2 ఉంది కాబట్టి 3/2 బైలో వచ్చేసరికి m ప్లేస్ లో ఏముంది 5/2 ఉంది కాబట్టి 5/2. ఓకేనా, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఫైనల్ గా 3/5 వచ్చింది. కానీ మనకు కావాల్సినది k వాల్యూ కావాలంటే కనుక 2 అటువైపు తీసుకెళ్ళాలి. 2 అటువైపుకి వెళ్తే కనుక పైకి వచ్చింది, పైన ఆల్రెడీ 3 ఉంది కాబట్టి 3 into 2 అంటే కనుక 6, బైలో 5 ఉంది కాబట్టి 6/5. మన ఆన్సర్ వచ్చేసరికి 6/5. ఓకే, నెక్స్ట్ 22nd క్వశ్చన్. ఇక్కడ ఏమన్నా అంటే ద లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ ఆఫ్ ఎలిప్స్ 9x స్క్వేర్ ప్లస్ 16y స్క్వేర్ ఈక్వల్ టు 144 ఈజ్. మనకి ఎలిప్స్ ఈక్వేషన్ ఇచ్చాడు. అయితే ఆ ఎలిప్స్ కి లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ కనుక్కోమన్నాడు. ఫస్ట్ ఇక్కడ 1 వచ్చేటట్టు రాయాలి. ఇక్కడ 1 రావాలంటే 144 ఉంది, 144 ని 144 తోనే డివైడ్ చేస్తే మనకు 1 వచ్చింది. కాబట్టి రెండు వైపులా ప్రతి టర్మ్ ని 144 తో డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే కనుక ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే 1 వచ్చింది. 16 1 జార్ 16 9 జార్ 9 1 జార్ 9 16 జార్. ఫైనల్ గా ఎలిప్స్ ఈక్వేషన్ ఏమొచ్చింది x స్క్వేర్ బై 16 ప్లస్ y స్క్వేర్ బై 9 ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇక్కడ x స్క్వేర్ బై a స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లేస్ లో వచ్చేసరికి 16 ఉంది, y స్క్వేర్ బై b స్క్వేర్ అంటే b స్క్వేర్ ప్లేస్ లో వచ్చేసరికి 9 ఉంది. ఓకేనా, ఇక్కడ a పెద్ద b పెద్ద, a వాల్యూ వచ్చేసరికి దీని నుంచి 4, b వాల్యూ వచ్చేసరికి దీని నుంచి 3 కాబట్టి a పెద్దది. ఓకేనా, a గ్రేటర్ దెన్ b కేస్ లో వచ్చేసరికి లెంత్ ఆఫ్ లేటెస్ట్ రెక్టమ్ ఫార్ములా వచ్చేసరికి 2b స్క్వేర్ బై a. దీని నుంచి ఇప్పుడు ఇక్కడ b స్క్వేర్ అంటే 9 కాబట్టి 9 రాశాను. a స్క్వేర్ అంటే 16, మరి a అంటే 4 కాబట్టి 4, 2 1 జార్ 2 2 జార్ ఫైనల్ గా ఆన్సర్ వచ్చేసరికి 9/2. నెక్స్ట్ 24th క్వశ్చన్ ఏమన్నా అంటే ద యాంగిల్ బిట్వీన్ టూ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ది పాయింట్ 1,4 టు ది పారాబోలా y స్క్వేర్ ఈక్వల్ టు 12x ఈజ్. అంటే మనకి y స్క్వేర్ ఈక్వల్ టు 12x అనే పారాబోలా ఉందంట. దీనికి బయట ఒక పాయింట్ 1,4 అనే పాయింట్ ఇది. ఈ పాయింట్ నుంచి టాంజెంట్స్ గీస్తే ఇలా వస్తాయి. ఓకేనా, ఇలా వస్తాయి టాంజెంట్స్.
అయితే వీటి మధ్య యాంగిల్ ఏందో చెప్పమన్నాడు. దానికి డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఏంటంటే ఆ ఫార్ములా tan θ ఈక్వల్ టు √S11 బై మాడ్యులస్ x1 ప్లస్ a. ఇది ఫార్ములా. ఓకేనా. మరి ఇక్కడ ఎస్ అంటే ఏంటంటే ఎస్ అంటే దీని నుంచి రాయాలి. ఈ టర్మ్ కూడా ఇటువైపు తీసుకురండి. అప్పుడు y² మైనస్ 12x ఎస్ అంటే ఇది. ఓకేనా. నెక్స్ట్ మరి S11 అంటే దీని అర్థం వచ్చేసరికి x² ఉంటే కనుక x1² అని చెప్పి రాయాలి. y² ఉంటే కనుక y1² అని చెప్పి రాయాలి. x ఉంటే కనుక x1 అని చెప్పి రాయాలి. y ఉంటే కనుక y1 అని చెప్పి రాయాలి. ఓకేనా. మరి x1 y1 ఏంటి అంటే మనకి ఇచ్చిన పాయింట్ లో x కోఆర్డినేట్ అనేది x1, y కోఆర్డినేట్ ఏమన్నా y1. దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. S11 కనుక్కుందాం ఫస్ట్. S11 అంటే అప్పుడు దీనికి y ఉంది కాబట్టి y² ఉంది కాబట్టి y1² మైనస్ 12 ఇంటూ x ఉంది. x ఉన్నప్పుడు ఏం రాయాలి? x1 రాయాలి కాబట్టి x1. మరి ఇక్కడ y1 అంటే ఎంత? y1 అంటే 4 కాబట్టి 4 రాసాను. 4² అంటే 16 మైనస్ 12 ఇంటూ x1 అంటే 1 కాబట్టి 1 రాస్తే 12 ఇంటూ 1 అంటే 12 కాబట్టి ఫైనల్ గా 16 మైనస్ 12 అంటే 4 కాబట్టి 4 రాశారు. ఇంకా దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమైంది? tan θ ఈజ్ ఈక్వల్ టు √S11 వాల్యూ 4 కాబట్టి 4 రాసిన. బైలో వచ్చేసరికి మాడ్యులస్ x1 అంటే ఎంత? 1 కాబట్టి 1 ప్లస్ నెక్స్ట్ వచ్చేసరికి ఏ వాల్యూ వచ్చేసరికి ఎంత? y² ఈక్వల్ టు 4ax. దీన్ని కనుక కంపేర్ చేస్తే y² ఈక్వల్ టు 4ax తో 4a ప్లస్ లో 12 ఉంది. 4 1 జార్ 4 3 జార్ క్యాన్సిల్ అయిపోతే కనుక ఏ వాల్యూ వచ్చేసరికి 3. ఏ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇక్కడ 3. ఫైనల్ గా √4 అంటే 2 కాబట్టి 2 రాశాను. 1 ప్లస్ 3 అంటే 4 కాబట్టి 4. 2 1 జార్ 2 2 జార్ అంటే 1/2 వచ్చింది. మనకు కావాల్సింది θ వాల్యూ కావాలి. θ ఈజ్ ఈక్వల్ టు tan అటువైపు తీసుకెళ్తే కనుక θ ఈక్వల్ ఫైనల్ గా tan ఇన్వర్స్ ఆఫ్ 1/2. ఇది మన ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 25th క్వశ్చన్ వచ్చేసరికి ఏమన్నా అంటే ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ 1,3 టు సర్కిల్ x² ప్లస్ y² మైనస్ 2x ప్లస్ 4y మైనస్ 11 ఈక్వల్ టు 0. ఈ సర్కిల్ కి 1,3 అనే పాయింట్ దగ్గర లెంత్ ఆఫ్ టాంజెంట్ ఏమవుతుందో చెప్పమన్నాడు. లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా వచ్చేసరికి ఏంటంటే లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా వచ్చేసరికి ఏంటంటే √S11 ఫార్ములా. మరి ఇక్కడ ఎస్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ ఈక్వేషన్ అనేది మనకి ఎస్ గా ట్రీట్ చేయాలి. ఎస్ వచ్చేసరికి x² ప్లస్ y² మైనస్ 2x ప్లస్ 4y మైనస్ 11 ఈక్వల్ టు 0. ఇది మనకి S11 అంటే దాని అర్థం ఏంది? ఈ ఈక్వేషన్ లో x² ఉంటే గనక x1² అని చెప్పి రాయాలి. y² ఉంటే గనక y1² అని చెప్పి రాయాలి. x ఉంటే గనక x1 అని చెప్పి రాయాలి. y ఉంటే గనక y1 అని చెప్పి రాయాలి. అక్కడ దాంట్లో రాసి కనుక్కుంటే అప్పుడు ఏమొస్తుంది? √x1² x² ప్లేస్ లో x1² y² ప్లేస్ లో y1² మైనస్ 2 ఇంటూ x ప్లేస్ లో x1 ప్లస్ 4 ఇంటూ y ప్లేస్ లో y1 మైనస్ 11. మరి ఇక్కడ x1 అంటే 1, y1 అంటే 3. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే గనక x1² అంటే 1² అంటే 1, y1² అంటే 3² అంటే 9 మైనస్ 2 ఇంటూ 1 అంటే 2 ప్లస్ 4 ఇంటూ 3 అంటే 12 మైనస్ 11. ఓకేనా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేదానికి 9 ప్లస్ 1 ఎంత? 10 మైనస్ 2 అంటే కనుక 8 ప్లస్ 12 అంటే కనుక 20 మైనస్ 11 అంటే కనుక 9 కాబట్టి √9 అంటే కనుక 3. కాబట్టి మన ఆన్సర్ వచ్చేదానికి లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ 26th క్వశ్చన్ ఇక్కడ ఏమన్నారంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 √1 ప్లస్ x మైనస్ 1/x. ఇక్కడికి వచ్చేదానికి ఇప్పుడు డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక x ప్లస్ లో 0 పెడితే అప్పుడు ఏమవుతుంది? 1 ప్లస్ 0 అంటే 1, √1 అంటే 1. ఇక్కడ దీని వాల్యూ వచ్చేసరికి 1 వచ్చింది. 1 మైనస్ 1 అంటే కనుక 0 వస్తుంది. ఇక్కడ x ప్లస్ లో 0 పెడితే కనుక 0/0 ఫార్మాట్ వస్తుంది. దీన్ని ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఎల్హాస్పిటల్ రూల్ వాడి చేయొచ్చు. అది అవసరం లేకుండా డైరెక్ట్ గా చేసేయచ్చు. ఎట్లా అంటే రేషనలైజ్ చేయండి. న్యూమరేటర్ ని రేషనలైజ్ చేయండి. దేంతో రేషనలైజ్ చేస్తారంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి √1 ప్లస్ x ప్లస్ 1 తో రేషనలైజ్ చేయండి. చేస్తే అప్పుడు న్యూమరేటర్ తో డినామినేటర్ ని √1 ప్లస్ x ప్లస్ 1 తో న్యూమరేటర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేశాను. మల్టిప్లై చేస్తే అప్పుడు ఏముంది? ఇది ఎలా ఉంది? a మైనస్ b ఇంటూ a ప్లస్ b లాగా ఉంది. అంటే మనకి ఏంటి ఫార్ములా? a² మైనస్ b². మరి ఇక్కడ ఏ ప్లేస్ లో ఏముంది? √1 ప్లస్ x ఉంది కాబట్టి అది రాశాను. √1 ప్లస్ x పైన స్క్వేర్ మైనస్ b² అంటే 1². బైలో వచ్చేసరికి x ఇంటూ
స్క్వేర్ రూట్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలిపోయింది? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఓకేనా, ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. పైన ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 1 ఉండిద్ది. కాబట్టి ఇప్పుడు ఏమొస్తుంది? లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 బై స్క్వేర్ రూట్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు ఎక్స్ ప్లస్ లో 0 పెట్టండి, 0 పెట్టి అప్పుడు 1 బై స్క్వేర్ రూట్ 1 ప్లస్ 0 ప్లస్ 1. ఇప్పుడు ఏమైంది? 1 బై స్క్వేర్ రూట్ 1 అంటే కనుక 1, తర్వాత ప్లస్ 1 ఉంది కాబట్టి 1, ఫైనల్ గా 1 బై 2. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ 27th క్వశ్చన్. 27th క్వశ్చన్ ఏమన్నా అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ మైనస్ ఎక్స్ బై ఏ ప్లస్ ఎక్స్ అని ఇచ్చాడు. అయితే దీనికి డెరివేటివ్ ఏమవుతుందో చెప్పమన్నాడు. విత్ రెస్పెక్ట్ ఎక్స్ తో మనం డెరివేటివ్ చేయాలంటే, విత్ రెస్పెక్ట్ ఎక్స్ తో డెరివేటివ్ చేస్తే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ ఏ మైనస్ ఎక్స్ బై ఏ ప్లస్ ఎక్స్. ఓకేనా, ఇది ఇప్పుడు ఎలా ఉంది? యూ బై వి ఫార్ములా లాగా ఉంది. యూ బై వి అంటే ఫార్ములా వచ్చేసరికి వి ఇంటూ యూ డాష్ మైనస్ యూ ఇంటూ వి డాష్ బై వి స్క్వేర్. ఓకేనా, ఇది మన ఫార్ములా. మరి ఇక్కడ వి ప్లేస్ లో ఏముంది? ఏ ప్లస్ ఎక్స్ ఉంది. యూ ప్లేస్ లో వచ్చేసరికి ఏ మైనస్ ఎక్స్ ఉంది. దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక వి రాయాలి. వి అంటే ఏ ప్లస్ ఎక్స్ కాబట్టి ఏ ప్లస్ ఎక్స్ రాశాను. యూ డాష్, యూ డాష్ అంటే కనుక యూకి డెరివేటివ్ అంటే దీనికి డెరివేటివ్. ఏ అంటే కాన్స్టెంట్ కాబట్టి 0 మైనస్ ఎక్స్ కి డెరివేటివ్ 1. తర్వాత మధ్యలో మైనస్ పెట్టుకొని యూ రాయాలి. యూ అంటే ఏ మైనస్ ఎక్స్ కాబట్టి ఏ మైనస్ ఎక్స్ రాశాను. వి డాష్ అంటే వికి డెరివేటివ్ అంటే దీనికి డెరివేటివ్ అంటే ఏకి 0 ప్లస్ ఎక్స్ కి వచ్చేసరికి 1 బైలో వచ్చేసరికి వి స్క్వేర్. వి ప్లేస్ లో ఏముంది? ఏ ప్లస్ ఎక్స్ ఉంది కాబట్టి ఏ ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇప్పుడు -1 తో కనుక దీన్ని మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది? మైనస్ ఏ మైనస్ ఎక్స్. దీన్ని ఈ మైనస్ కనుక లోపల తీసుకెళ్తే కనుక మైనస్ ఏ ప్లస్ ఎక్స్ బైలో వచ్చేసరికి ఏ ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇక్కడ ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఫైనల్ ఇక్కడ ఏం మిగిలిపోతుంది? మైనస్ ఏ అంటే 2 ఉన్నాయి కాబట్టి -2a బైలో వచ్చేసరికి ఏ ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్. కాబట్టి ఫైనల్ గా మన ఆన్సర్ వచ్చేసరికి -2a బై ఏ ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ 28th క్వశ్చన్. 28th క్వశ్చన్ ఇక్కడ ఏమన్నా అంటే x ఈక్వల్ టు ఏ ఆఫ్ కాస్ టీ ప్లస్ లాగ్ ఆఫ్ tan ఆఫ్ t బై 2 అన్నాడు. y ఈక్వల్ టు ఏ సైన్ టీ అన్నాడు. అయితే dy బై dx వాల్యూ ఏంటో చెప్పమన్నాడు. dy బై dx వాల్యూ ఏంటో చెప్పమన్నాడు. ఇక్కడ మనకి ఫంక్షన్స్ అనేవి ఇక్కడ t లో ఉంది, ఇక్కడ t లో ఉంది కాబట్టి ఫస్ట్ విత్ రెస్పెక్ట్ t తో డెరివేటివ్ చేద్దాం. t తో కనుక డెరివేటివ్ చేస్తే కనుక x ని dx బై dt అవుతుంది. a అనేది కాన్స్టెంట్, cos t కి డెరివేటివ్ మైనస్ sin t కాబట్టి మైనస్ sin t రాశాను. ఇది ఇప్పుడు log x లాగా ఉంది కాబట్టి log x కి డెరివేటివ్ 1 బై x. మరి x ప్లేస్ లో tan ఆఫ్ t బై 2 ఉంది కాబట్టి tan ఆఫ్ t బై 2 రాశాను. కానీ ఇది x కాదు కాబట్టి దీనికి మళ్ళీ డెరివేటివ్ చేస్తే tan కి సెకండ్ స్క్వేర్ x కాబట్టి సెకండ్ స్క్వేర్ t బై 2. కానీ ఇది x కాదు, ఇది x కాదు కాబట్టి దానికి మళ్ళీ డెరివేటివ్ చేస్తే 1 బై 2. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఏం రాయొచ్చు? ఇక్కడ a ఇంటూ మైనస్ sin t ప్లస్ tan అంటే ఫార్ములా వచ్చేసరికి sin θ ఇంటూ సెకండ్ θ కాబట్టి sin t బై 2 ఇంటూ సెకండ్ t బై 2. ఇక్కడ ఏముంది? సెకండ్ స్క్వేర్ t బై 2 ఉంది. ఇక్కడ 1 బై 2 ఉంది కదా, ఆ 2 ని ముందర రాశాను. ఓకేనా, ఇక్కడ స్క్వేర్ కి ఇక్కడ సెకండ్ కి 2 క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఫైనల్ గా ఏం మిగిలిపోతుంది? a ఇంటూ మైనస్ sin t ప్లస్ 1 బై 2 ఇంటూ sin t బై 2. ఈ సెకండ్ t బై 2 కనుక కిందకు వస్తే కనుక cos ఆఫ్ t బై 2 అవుతుంది. ఇది ఇప్పుడు ఎలా ఉందంటే 2 sin θ cos θ లాగా ఉంది. 2 sin θ cos θ అంటే కనుక ఫార్ములా వచ్చేసరికి sin 2θ. ఓకేనా, ఇక్కడ θ ప్లేస్ లో వచ్చేసరికి t బై 2 ఉంది కాబట్టి రాస్తే కనుక అప్పుడు sin 2 ఇంటూ t బై 2. 2 ఇంటూ t బై 2 అంటే కనుక t. ఓకేనా, ఇప్పుడు రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక అప్పుడు ఏమొచ్చిందంటే dx బై dt ఈజ్ ఈక్వల్ టు ఏ ఉంది కాబట్టి ఏ. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక sin t ఇంటూ sin t అంటే sin స్క్వేర్ t ముందర మైనస్ ఉంది కాబట్టి మైనస్ sin స్క్వేర్ t ప్లస్ 1 బై sin t. ఓకేనా, ఇప్పుడు ఏం రాయొచ్చు? ఏ ఇంటూ దీనికి వచ్చేసరికి 1 మైనస్ sin స్క్వేర్ t అంటే కనుక cos స్క్వేర్ t కాబట్టి cos స్క్వేర్ t బైలో వచ్చేసరికి sin t. దీని అలా ఉంచండి. అదే విధంగా dy బై dt రాద్దాం. dy బై dt అంటే దీన్ని విత్ రెస్పెక్ట్ టు t తో డెరివేటివ్ చేయాలి. a అనేది కాన్స్టెంట్, sin t కి డెరివేటివ్ వచ్చేసరికి cos t. మన గోల్ ఏంటంటే dy బై dx. dy బై dx అంటే dy బై dx. ఇక్కడ బైలో dt రాశాను.
ఇక్కడ కూడా బైలో డిటి రాశాను, ఎందుకంటే మనకి ఇక్కడ ఫంక్షన్ అనేది టీలో ఉంది కాబట్టి. ఇక్కడ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు ఏమైంది, డివై బై డిటి వాల్యూ వచ్చేసరికి ఏ కాస్ టీ, ఇక్కడ కింద రాస్తే కనుక డిఎక్స్ బై డిటి వాల్యూ వచ్చేసరికి ఏ కాస్ స్క్వేర్ టీ, బైలో వచ్చేసరికి సైన్ టీ. ఓకేనా, ఏకి క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ స్క్వేర్కి ఇక్కడ కాస్ట్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా వచ్చేసరికి ఏం మిగిలిపోతుంది, ఇక్కడ బైలో ఉన్న సైన్ కనుక పైకి వెళ్తే కనుక సైన్ టీ, ఇక్కడ కింద స్క్వేర్ పోగా ఇంకో కాస్ట్ ఉంది కాబట్టి కాస్ టీ. సైన్ బై కాస్ అంటే మనకి ట్యాన్ కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ట్యాన్ టీ. నెక్స్ట్ 29th క్వశ్చన్. ఇక్కడ 29th క్వశ్చన్ ఏమన్నా అంటే ఇఫ్ అన్ ఎర్రర్ ఆఫ్ 3% అక్కర్ ఇన్ ద మెజర్ ఆఫ్ సైడ్ ఆఫ్ ఎ ట్యూబ్ దెన్ ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ ఇట్స్ వాల్యూమ్ ఇస్. మనకేమన్నా అంటే సైడ్ లో పర్సంటేజ్ ఎర్రర్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు 3% ఇచ్చాడు, అయితే వాల్యూమ్ లో ఎంత పర్సంటేజ్ ఎర్రర్ వచ్చిందో చెప్పమన్నాడు. క్యూబ్ అన్నాడు, వాల్యూమ్ అన్నాడు, సింపుల్ గా 3తో మల్టిప్లై చేయండి కాబట్టి 3 × 3 అంతా 9. నెక్స్ట్ 30 క్వశ్చన్ ఏమన్నా అంటే ద స్లోప్ ఆఫ్ టాంజెంట్ టు ది కర్వ్ y = 5x² at x = -1 ఈస్. x = -1 దగ్గర y = 5x² అనే కర్వ్ కి టాంజెంట్ యొక్క స్లోప్ కనుక్కోమన్నారు. ఓకేనా, ఇప్పుడు టాంజెంట్ స్లోప్ కనుక్కోవాలంటే ఫస్ట్ dy/dx కనుక్కోండి. dy/dx అంటేనే టాంజెంట్ యొక్క స్లోప్ అవుతుంది, కర్వ్ కి టాంజెంట్ యొక్క స్లోప్ అవుతుంది కాబట్టి dy/dx కనుక్కోండి. y కి డెరివేటివ్ dy/dx, 5 × x² కి 2x, ఫైనల్ గా మనకి ఏమొచ్చింది 10x. మనకి ఇప్పుడు టాంజెంట్ స్లోప్ కావాలి. టాంజెంట్ స్లోప్ అంటే ఏంటంటే dy/dx. మరి మనకి ఎక్కడ కావాలి, x = -1 దగ్గర కాబట్టి x ఇక్కడ dy/dx ప్లేస్ లో x ఉన్న దగ్గర అలా -1 పెట్టండి. dy/dx అంటే 10, x ప్లేస్ లో ఎంత పెట్టాలి, -1 గా పెడితే కనుక -1. 10 × -1 అంటే ఫైనల్ గా ఆన్సర్ వచ్చేసరికి -10.